విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్లాంట్లోని వివిధ విభాగాల నిర్వహణ కోసం ఇచ్చిన ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కూటమి ప్రభుత్వంలోకి వస్తే స్టీల్ ప్రైవేటీకరణ లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందని అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో, 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈ రోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఈ సంవత్సర కాలంలో. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? వీఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. మళ్ళీ వీఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు. మళ్ళీ మరో 1000-1500 మందిని తొలగించాలని చెప్పి చూస్తా ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో